వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులందరికీ ఈరోజు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది పీఆర్సీ అమలు చేయడం కష్టమనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతుంది. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాలేనందు కారణం వల్ల పీఆర్సీ అమలు అయితే కష్టమే. అయితే పెండింగ్లో ఉన్న 4 డిఏలలో 1 లేదా 2 డిఏలను ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా చాలా కాలంలో పెండింగ్లో ఉన్న ఉద్యోగుల హెల్త్ కార్డులు ఇతర అంశాలను పరిష్కరించే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ మోర్ వచ్చేసి రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ను రెగ్యులర్గా విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకునుంది. అందుకోసం ప్రతి నెల 500 కోట్లను కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. సీనియారిటీ మేరకు బిల్స్ క్లియర్ చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. అంటే సీనియారిటీ వైజ్గా రిటైర్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్స్ అయితే ఎవ్రీ మంత్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎంప్లాయీస్ పీఎఫ్ సరెండర్ లీవ్స్కు సంబంధించి బిల్స్ను కూడా రెగ్యులర్గా క్లియర్ చేసే అవకాశం ఉంది. సో పీఆర్సీ అమలు కష్టమే, కానీ 1 లేదా 2 డిఏలు ఇచ్చే అవకాశం ఉంది, హెల్త్ కార్డులు ఇచ్చే అవకాశం ఉంది. రిటైర్ ఉద్యోగులకు ప్రతి నెల 500 కోట్లు అయితే రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంప్లాయీస్ పీఎఫ్ అండ్ సరెండర్ లీవ్స్ సంబంధించిన బిల్స్ కూడా రెగ్యులర్గా క్లియర్ చేసే అవకాశం ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై పెరగనున్న జీతాల భారం, ఉద్యోగులకు చెల్లించే జీతాల భారం ప్రతి నెల పెరుగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు సుమారు 55,000 ఉద్యోగాలను భర్తీ చేసింది. త్వరలో మరికొన్ని కొత్త నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే జీతాల చెల్లింపు కోసం ప్రతి నెల 5,000 కోట్లు ఖర్చు చేస్తుంది. వీటితో పాటు రెగ్యులర్ ఇంక్రిమెంట్స్, ప్రతి ఏడాది 2 డిఏలు చెల్లించాలి. దీంతో ప్రతి నెల సగటున అదనంగా 200 కోట్ల భారం ఆర్థిక శాఖపై పడనుంది. ఇవి అప్డేట్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.